మరొక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. ఇందులో మనం రోజు చేసేది ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానమే. అయినా అందులో బుద్ధుడు చెప్పినటువంటి ధ్యానంలో ఆనాపానసతి అంటే శ్వాసను సహజంగా ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా చూడటం. ఉన్నది ఉన్నట్టుగా, యథాభూతంగా. అదే మనం అభ్యాసం చేస్తున్నాం. అయితే ఇందులో 16 స్టెప్స్ ఉన్నాయి. ఆనాపానసతిలో 16 స్టెప్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఒకానొక సందర్భంలో బుద్ధ భగవానుడు ఏ విధంగా బోధించాడు అంటే ఆ 16 స్టెప్స్ గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం గైడెడ్ మెడిటేషన్ రూపంలో తెలుసుకుందాం. ఆ గైడెడ్ మెడిటేషన్ రూపంలో మనకి ఏం తెలుస్తుంది అంటే శ్వాస సహజమైన శ్వాసే. ఈ సహజమైన శ్వాసను మనం ఎలా గమనిస్తాము? అది 4 విభాగాలుగా ఉంటుంది. బాడీ, ఫీలింగ్స్, మైండ్ అండ్ ధమ్మ. శ్వాస నడుస్తున్న శ్వాసను ఏ విధంగా గమనించాలి? సహజమైన శ్వాసే అది. ఆ ఇరుక ఏ విధంగా ఉండాలి? మైండ్‌ఫుల్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్, ఆనాపానసతి. ఇవి 16 స్టెప్స్. శ్వాస మీద ధ్యాసే. ఈ యథాతథంగా జరుగుతున్న శ్వాసను ఎలా గమనించాలి? అది బ్రీత్ ఒక్కోసారి దీర్ఘంగా ఉంటుంది. ఆ దీర్ఘంగా శ్వాస జరుగుతుంది. అలాగే దీర్ఘంగా బయటికి వెళ్ళిపోతుంది అని అవేర్‌గా ఉండాలి. లాంగ్ బ్రీత్ అయితే లాంగ్ బ్రీత్, షార్ట్ బ్రీత్ అయితే షార్ట్ బ్రీత్. ఆ విధంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్వాస దీర్ఘంగా నడుస్తుందా? చిన్నగా నడుస్తుంది. మొదటి స్టెప్ దీర్ఘంగా జరుగుతుందా? దీర్ఘమని తెలుసుకోవాలి. అక్కడ అబ్జర్వేషనే. మనమేమి దీర్ఘ శ్వాసలు తీసుకోవడం, ఆ శ్వాస నడక అక్కడ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ 2 ఉంటుంది. అలాగే శ్వాస చిన్నగా నడుస్తుందా? ఆ చిన్నగా నడిస్తే ఆ చిన్నగా నడుస్తున్న సంక్షిప్తంగానే నడుస్తుంది. షార్ట్‌గా ఉంది అన్న ఎరుక కలిగి ఉంటాం. వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యథాభూతం. అలాగే శ్వాస మొత్తం కేవలం ముక్కుతోనే గాలి ఆడటం కాదు, శరీరం అంతా శ్వాసను అనుభూతి పొందుతుంది అన్న ఎరుక కలిగి ఉండడం. ఇలా మన సాధన ఏ విధంగా ఇంత అద్భుతంగా ఎరుకతో మనం ఉంటే మనకు జరిగే మార్పులు అనేకం ఉన్నాయి. హోల్ బాడీ అవేర్నెస్. మొత్తం శరీరం అంతా శ్వాస అనుభూతిని పొందుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను అనుభవం పొందుతుంది. హోల్ బాడీ అవేర్నెస్. అలాగే
శరీరం అంతా శ్వాస తీసుకోవడంలో శాంతపడడం అనేది శాంతింపజేయడం అవుతుంది. ఏ అలజడి లేకుండా శరీరం. ఇది బాడీ లెవెల్. అలాగే సెకండ్ అంటే అక్కడ ఈ 4 ఈ బాడీ లెవెల్‌లో 4 స్టెప్స్ అయిపోయినాయి. మళ్ళా ఫీలింగ్స్ లెవెల్‌లో. ఫీలింగ్‌లో బ్రీత్ ఇన్ లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మనకు సెన్సేషన్స్ ఎలా ఉంటాయంటే ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాస లోపలికి, బయటికి వెళ్తున్నప్పుడు జాయ్. అలాగే ఇంకో విధంగా హ్యాపీనెస్. మరొకటి ఏమవుతుంది? మనసు కదలికలను శ్వాసలో గమనిస్తుంది. మనసు ఎలా కదులుతుంది? లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు మనసు కదలిక ఉందా? మెంటల్ ఫార్మేషన్స్ ఏమున్నాయి? అలాగే మళ్ళా బ్రీత్ ఇన్ ఐ కామ్ ఫీలింగ్స్. శ్వాసలో భావాలను ఏ విధంగా ఫీలింగ్స్ మనో మనో మనసు పరంగా ఇక్కడ వేదన ఫీలింగ్స్ అంటే సెన్సేషన్స్. ఆనందంగా బ్రీత్ ఇన్ జాయ్. బ్రీత్ ఇన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ జాయ్‌గా ఉందా? ఆనందాన్ని అనుభవిస్తున్నామా? హ్యాపీనెస్‌గా ఉందా? ఆ ఫీలింగ్స్. అలాగే బ్రీత్ ఇన్ ఆ మెంటల్ ఫార్మేషన్ ఉంది. అలాగే కామింగ్ ఫీలింగ్స్. ఏ విధంగా కామ్ అవుతుంది. ఇదంతా ఎంతో నిశ్చితంగా ఎరుకతో శ్వాస గమనింపులో జరుగుతుంది. అది ఫీలింగ్స్‌కి సంబంధించింది. మరి మనసుకు సంబంధించింది బ్రీత్ ఇన్ ఐ నో ద మైండ్. లోపలికి వెళ్తున్నప్పుడు గానీ, బయటకి వెళ్తున్నప్పుడు గానీ శ్వాస సహజంగా జరుగుతుంది. అది మనసుని గమనిస్తూ ఉండాలి. ఆ మనసు శ్వాసలో మనసు ఏ విధంగా ఆనందింపజేస్తుంది. ఇక్కడ ఫీలింగ్స్ అనేది ఇన్నర్ నుంచి వస్తాయి. ఇన్నర్ నుంచి పుడుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మైండు అంటే ఏ విధంగా ఉంది? అక్కడ ఎందుకంటే అక్కడ ఏ ఆలోచన లేవు. శ్వాస శూన్యమైపోయింది. ఆ శూన్యమైపోయిన అంటే శ్వాస శూన్యమైపోవడం అంటే చిత్తవృత్తి నిరోధమై మైండ్‌కు సంబంధించి. శ్వాస ఓకే. శ్వాస జరుగుతుంది. సహజమైన శ్వాస జరుగుతుంది. లోపలికి పోయినప్పుడు ఆ మనసు తెలుసుకుంటున్నాం ఎలా ఉంది. ఇంకొకటి ఆ మనసు ఏ విధంగా ఆనందంగా ఉంది. మరి తర్వాత ఏ విధంగా మనసు ఏకాగ్రతలో ఉంది. అలాగే ఏ విధంగా శ్వాస గమనిస్తున్నప్పుడు మనసు ఏ విధంగా శూన్యమైపోయింది. ఆ విధంగా 12 స్టెప్స్. అంటే అక్కడ మైండ్‌లో 4, ఫీలింగ్స్‌లో 4, అలాగే బాడీలో 4 అయిపోయిన తర్వాత నెక్స్టు ధమ్మ. ధమ్మ మార్గంలో అంటే ఆ బుద్ధుడి యొక్క ధమ్మ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శ్వాస గమనింపులో అంటే అనిత్యత. ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. బ్రీతింగ్ ఇన్ ఐ కంటాంప్లేట్ ఇంపర్మనెన్స్. అనిత్యత. ఇంపర్మనెన్స్ అనిత్యత. లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా. అలాగే శ్వాస నిశ్వాసగా లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు ఆ శ్వాసలో క్షీణత. ఏది శాశ్వతం కాదు కదా. శ్వాస ఏ విధంగా క్షీణిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసం. అలాగే కంటాంప్లేట్ సెసేషన్. బ్రీతింగ్ ఇన్ కంటాంప్లేట్ సెసేషన్. అక్కడేం లేదు. అంతా
జీరో అయిపోతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది? బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. శ్వాసలో విడిచిపెట్టడం. శ్వాసలో ఏ విధంగా ఉంది? లోపలికి వెళ్ళినప్పుడు ఆ శ్వాస ఏ విధంగా ఉంది? బయటికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఆ కాంటాంప్లేటింగ్ రిలింక్విష్మెంట్ అంటే ఆ అనిత్యతని లెట్ గో, శ్వాస విడిచిపెట్టడాన్ని ధ్యానిస్తాం. ఈ విధంగా 16 స్టెప్స్ ఉంటాయి. 16 స్టెప్స్ ఆనాపానసతి సత్తా, 16 స్టెప్స్ ఇన్ టు అవేకనింగ్. అవేకనింగ్ పర్పస్ కోసం అది. ఇక్కడ ఆనాపానసతి ధ్యానంలో జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. శ్వాస దీర్ఘంగా ఉంది అంటే దీర్ఘ శ్వాసలు తీసుకోండి, లేదా షార్ట్ బ్రీత్ అవేమి అక్కడేం లేదు. శ్వాస సహజంగా జరుగుతున్నప్పుడు యథాభూతంగా అబ్జర్వ్ లాంగ్. బ్రీత్ ఈజ్ లాంగ్, నోటీస్ వెన్ ద బ్రీత్ ఈజ్ లాంగ్. శ్వాస దీర్ఘంగా ఉంటే ఎలా ఉంది? ఐ నో దిస్ బ్రీత్ ఈజ్ లాంగ్. ఐ నో దిస్ బ్రీత్ ఈజ్ షార్ట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్లోకి వెళ్తున్నప్పుడు నాకు తెలుసు. యూ మస్ట్ అవేర్ అనమాట. అవేర్నెస్ అక్కడ. ఇక్కడ నువ్వు సతి అంటే ఏంటి? ఐ నో దిస్ బ్రీత్ ఈజ్ షార్ట్. ఆనాపాన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవి యథాభూతంగానే ఉంటాయి. నీ అబ్జర్వేషన్ ఐ నో అంటే ఏంటి? అక్కడ లాంగ్ బ్రీత్ అయితే లాంగ్ బ్రీత్, షార్ట్ బ్రీత్ అయితే షార్ట్ బ్రీత్. అది హోల్ బాడీ అంతా, శరీరం అంతా ఆ శ్వాసను లోపలికి తీసుకుంటుంది, బయటకు వదిలేస్తుంది. ఐ నో, ఐ సెన్స్ ద బాడీ ఈజ్ వన్. శరీరం అంతా ఏకంగా అంటే ఆ శరీరం అంతా శ్వాసిస్తుందా అన్నంత ఇరుక. అంటే ఇవన్నీ వైట్ సతి, మై డియర్ ఫ్రెండ్, సతి కోసం అంటే అవేర్నెస్ కోసం, మైండ్ఫుల్నెస్ కోసం. ఇవన్నీ అబ్జర్వేషన్ లేకపోతే మనం సమాధి స్థితి చెందినా, ఆ బుద్ధత్వ ప్రాప్తి పొందినా, నిద్రలోకి అవేర్నెస్లో లేకపోతే నిద్రలో ఉండిపోతాం. అందుకోసమే పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు? నిద్రలో కూడా అమూల్యమైన సంపద ఉంది. ఆ నిద్రలో ఉన్న సంపదను మీరు తెలుసుకోవాలంటే ప్రతి విషయాన్ని మీరు ఎరుకతో అబ్జర్వేషన్ చెయ్యాలి. దానికోసమే ఇక్కడ నేను ఇది గుర్తు చేస్తున్నాను. ఆనాపానసతి అంటే సాధారణమైన విషయం కాదు. అద్భుతమైన జ్ఞానం. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ఆనాపానసతి ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఎంతగా మనం అభ్యాసాన్ని చేస్తున్నాము అన్న ఎరుక కలిగి ఉండటం అనేది మన మీద బాధ్యత ఉంది. అదర్వైజ్ వి మిస్ ద గేమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే పతంజలి యోగ సూత్రాలు ఆ నిద్ర మీద ధ్యానం అనే నిద్రలో ధ్యానం అంటే ముందు ఆ నిద్రలో ధ్యానం ఎలా వస్తుంది? నిద్రలో స్లీప్ మెడిటేషన్‌లో ఆ నిద్రలో ఎలా ఇరుక ఉంటామంటే పూర్తిగా ఇరుకులోకి రావటం కాదు. సబ్టల్‌గా, సూక్ష్మంగా లోపల జరుగుతున్న దాన్ని అంతే. పూర్తి మెలకువలోకి తెచ్చుకోండి, అసలు నిద్రపోకండి అని కాదక్కడ. ఇలా మనం సాధనా పరంగా మనల్ని మనం ఎంతగా అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ పదే పదే మనం పతంజలి యోగ సూత్రాల రూపంలో ఓషో గారి ఇష్యూస్‌లో మనం చెప్పుకుంటున్నాం. సో, అబ్జర్వేషన్‌లో, బాడీ అవేర్‌నెస్‌లో 4 స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఫీలింగ్స్ అవేర్‌నెస్‌లో 4 స్టెప్స్ ఉన్నాయి. హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. జాయ్‌గా ఉంటాము. ఫీల్ జాయ్. అలాగే అబ్జర్వ్ మెంటల్ ఫార్మేషన్స్ ఏ విధంగా ఉంటాయి? థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎమోషన్స్ ఏ విధంగా లోపలికొస్తున్నాయి? కామింగ్ ఎలా అవుతుంది? అంతా సెటిల్ ఎలా అవుతుంది లోపల? ఇవన్నీ జస్ట్ అబ్జర్వేషన్. బ్రీత్ నడుస్తూనే ఉంటుంది. ప్రాక్టీస్.
ఇక్కడేది సింపుల్‌గా సహజమైన ఇష్యూవే. ఎరుకతో ఉండాలి. ఆ విధంగా ప్రతి విషయంలోనూ మనకు మనం ట్రైన్ ఇచ్చుకుంటాం. కల్టివేట్ జాయ్ అండ్ ట్రాంక్విలిటీ. ఆ ఫీలింగ్స్ జాయ్‌గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా జరుగుతుంది. లోపల ఏ విధమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. అందుకోసమే అవేర్ యూ ఆర్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. అవేర్‌నెస్ అంటే సతి. ఆనాపానసతి. సతి అంటే అవేర్‌నెస్. మీ లోపల జరిగే ప్రతి మార్పు, మనసులో జరిగే మార్పు, ఫీలింగ్స్‌లో జరిగే మార్పు, బాడీ బాడీలో జరిగేటువంటి బాడీ అవేర్‌నెస్, ఫీలింగ్స్ పట్ల అవేర్‌నెస్, ఇవన్నీ 4 స్టెప్స్. అలాగే ఇక్కడ మన పతంజలి మహర్షి నిద్రలో ధ్యానము అనంటే, నువ్వు డే టు డే లైఫ్‌లో వాకింగ్ మెడిటేషన్, నడుస్తున్నప్పుడు ధ్యానం నడక మీద ధ్యాస, ఈటింగ్ మెడిటేషన్, నువ్వు తీసుకునే ఆహారం, అక్కడ ఏమి ఫీలింగ్స్ అక్కడ క్రియేట్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఆహారం తీసుకుంటున్నావు. బతకడం కోసమే తింటాం. కానీ తినటం కోసం బతకడం లేదు. ఆకలి తీర్చుకోవడం కోసమే మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. అంతేగాని దాని మీద యుద్ధాలు చేయడం కోసం కాదు. ఇట్లా మనకెన్నో ఇష్యూస్ ఉన్నాయి మాస్టర్స్. హౌ బెస్ట్ మనము సాధనలో ఉన్నత స్థితికి, మహోన్నత స్థితికి చెందాలి అనుకున్నప్పుడు, మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడం కోసమే మనం ఉండలేదు. వి హావ్ టు డే బై డే క్రమక్రమంగా మనం ఎదుగుతూ మన జీవితాన్ని మహోన్నత స్థితి వైపుకి తీసుకువెళ్ళాలి. ఒక విత్తనంగానే ఉంటే అందులో చెట్టు ఎప్పటికీ రాదు. విత్తనంగానే పుట్టి విత్తనంగానే చస్తే. అలాగే శతకోటి బోడిలింగాల్లో మనం బోడిలింగంగా ఉండడం కోసం కాదు. యోగులు, మహర్షులు మనకెన్నో విషయాలు, ఎన్నో రహస్యాలు మనకు చెప్పే ఉన్నాయి. కానీ వాటిని పరిసాధన చేసి దాన్ని నిజ జీవితంలోకి మనం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ఎదగవలసింది ఎలా ఉంటుందనంటే, ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అనే దాంట్లో మనకు సోతపన్న అనే పాలీ భాషలో ఒక పదం వాడతారు. సోతపన్న అంటే ప్రవాహంలో, జ్ఞానం అనే ప్రవాహంలో, బుద్ధుని యొక్క ప్రవాహంలో మనం వెళ్తున్నాం. లీడింగ్ టు నిబ్బాన. అంటే ఆ యొక్క ముక్త స్థితి వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి 7 జన్మలు పడతాయి. సకదాగమి ఇంకొక లెవెలు. ఆగమి అంటే ఒక 7 జన్మలు కాకుండా నెక్స్ట్ లెవెల్‌కొచ్చేసరికి సోతపన్న నుంచి సగదాగమి అనంటే ఒక జన్మ తీసుకుంటాం. నెక్స్టు లెవెలు ఇంకా ఇంక జన్మలు తీసుకోము. అనాగామి. మళ్ళా జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ స్టేటస్‌కొస్తాం. అయితే ఆ తర్వాత ఇంకేమైనా జన్మలు తీసుకోవాల్సింది లేదు. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుంటాం. కానీ ఇంకా బుద్ధత్వం మళ్ళా లేదా అర్హంత్ స్టేటస్‌కి, అలాగే బోధిసత్వ స్టేటస్‌కి, అలాగే బుద్ధ స్టేటస్‌కి ఇలా మన లెవెల్స్ పెంచుకోవాలి. దాని గురించి మరింత వివరణలు మనం తర్వాత చెప్పుకుందాం. సో, పతంజలి మహర్షి చెప్తున్న సత్యాలేంటంటే, ఏ మహర్షి అయినా, ఏ గురువైనా మనం హౌ మచ్ వి ఆర్ డెవలపింగ్ అవర్ సెల్ఫ్. డే టు డే లైఫ్‌లో, సాధనలో మనం ఎంత డెప్త్‌కి వెళ్తున్నాం.
ఆనాపానసతి ఈజ్ నాట్ ఫర్ స్లీపింగ్. స్లీపింగ్ కోసం కాదు. స్లీప్ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేజ్‌లో, ప్రాథమిక స్టేజ్‌లో ఉంటుంది. అయితే అవేర్‌నెస్ లెవెల్స్‌లో ఆ 16 లెవెల్స్ వెళ్తున్నప్పుడు, మనం ఏ స్థితికి వెళ్తాము అనే విషయాల గురించి విస్తారంగా తెలుసుకున్నప్పుడు, ఆ బౌద్ధ సంఘంలో ఆయన ఒకానొక సందర్భంలో ఆయన ఒక అద్భుతమైన విషయాలు బోధించారు బుద్ధుడు. లోపలికి బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యానాన్ని పెంపొందించుకొని, దానిని అనుసరించినప్పుడు అది గొప్ప ఫలాన్ని, గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. లోపలికి బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యానాన్ని పెంపొందించుకొని, దాన్ని అనుసరించినప్పుడు ఆ ధ్యానానికి సంబంధించిన పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. 4 స్టెప్స్. అది చెప్పాను కదా! 4, 16. అంటే బాడీ లెవెల్‌లో ఎలా ఉన్నాము, ఫీలింగ్స్ లెవెల్స్‌లో ఎలా ఉన్నాము, అలాగే మైండ్ లెవెల్‌లో ఎలా ఉన్నాము, అంటే మనం ఆ యొక్క ధమ్మ స్థితికి అనే విషయానికి ఎలా వెళ్ళాము అనే పాయింట్. సో, ఆ విధంగా బుద్ధుడు చెప్పిన సత్యాన్ని మనం నిత్య జీవితంలోకి ఎలా తీసుకుంటున్నాము? మనకు చెప్పారు శ్వాస మీద ధ్యాస. వ్యర్థమైనటువంటి వాగుడుకు అతీతమై స్వచ్ఛమైన హృదయంపై స్థాపించబడింది. అటువంటి అద్భుతమైన దానిలో అనేక అద్భుతమైన విషయాలు బుద్ధుడు బౌద్ధ భిక్షువులను బోధిస్తూ చెప్పినటువంటి విషయం. నేను ఈ సాధనలో సంతృప్తి పొందాను. ఆ సాధనలో నా హృదయం సంతృప్తి చెందింది. కాబట్టి ఇంకా పొందబడని దాన్ని సాధించడానికి, ఇంకా చేరని దాన్ని చేరుకోవడానికి, ఇంకా గ్రహించిన దాన్ని గ్రహించడానికి మరింత తీవ్రమైన పట్టుదల ఉండాలి. మాంక్స్, ఐ యామ్ కంటెంట్ విత్ దిస్ ప్రాక్టీస్. I am content at heart with this practice. So arouse even more intense persistence for the attainment of as yet unattained. అంటే ఇంకా పొందబడిన దాన్ని సాధించడానికి, ఇంకా చేరని దాన్ని చేరుకోవటానికి, ద రీచింగ్ ఆఫ్ ది యాస్ ఎట్ అన్రీచ్డ్, ఇంకా చేరని దాన్ని చేరుకోవడానికి, ద రియలైజేషన్ ఆఫ్ ది యాస్ ఎట్ అన్రియలైజ్డ్, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. నోన్ ఇస్ రాంగ్. తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత ఉంది అన్న ఎరుక కలిగి ఉండటం అనేది మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఓషోగా చెప్తున్నది కూడా అంతే. సో ఈటింగ్ మెడిటేషన్, అలాగే వాకింగ్ మెడిటేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఏ మెడిటేషన్. అంతా కన్వర్ట్ చేయండి ధ్యాన స్థితిని. ఎరుకతో ఉండండి. ఆ డే టు డే లైఫ్లో ఎరుక ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి నిద్ర నుంచి వచ్చేటువంటి సాధన ఎంతో అద్భుతంగా ఉంటుందనే విషయం గురించి మనం చెప్పుకుంటాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇవన్నీ ఏంటంటే ఒకదానితో ఒకటి అనుసంధానమైంది. ఆ శ్వాస మీద ధ్యాస అంటే సామాన్య విషయం కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్తున్న సత్యమైన శ్వాస మీద ధ్యాసలో మనకి ఇంకా డెప్త్కి వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఎరుక, అవేర్నెస్ మెడిటేషన్ గురించి, మైండ్ఫుల్నెస్ గురించి ఆనాపానసతిలో ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు చెప్తుంటారు అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఆరుబయట పౌర్ణమి రోజు ఆరుబయట ఆసీనుడై నిశ్శబ్దంగా ఉన్న భిక్షువుల సంఘాన్ని చూస్తూ ఆయన ఉద్దేశించి ప్రసంగించిందే, ఈ సాధనతో సంతృప్తి పొందాను. ఈ సాధనతో నా హృదయం సంతృప్తిగా ఉంది. కానీ ఇంకా పొందబడిన దాన్ని సాధించడానికి, ఇంకా చేరిన దానికి, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ లేదా భిక్షువులు, ఆ బౌద్ధ భిక్షువులు ఆయన దగ్గర చేరినప్పుడు వారి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే దాని మీదే ఇది చెప్పారనమాట. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సో మనం ఎంతవరకు ముగిద్దాం.
పతంజలి యోగ సూత్రాస్లో దాని ఇంపార్టెన్స్, దీని కనెక్టివిటీ గురించి మనం చెప్పుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీరు క్వశ్చన్స్ రూపంలో మనం అడగచ్చు. ఇక్కడ వై ఐఎమ్ లిమిటింగ్ టు దిస్, ఎందుకంటే మనం ఊరికే చెప్పేసి వదిలేయటం కాదు, సాధన అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.